హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నానండి. నిజంగా చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటంటే 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ పిల్ల, మా అక్క వాళ్ళు వచ్చారు మా ఇంటికి. మేమందరం కలిసి లుంబిని పార్క్ వెళ్తున్నాము. ఇప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. అసలు మీరు అనుకోవచ్చు ఈ టైంలో ఏంటి పిల్లలను తీసుకొని బయటికని. కానీ మేము పిల్లలను మంచిగా జాగ్రత్తగా తీసుకెళ్ళామండి. మాస్కులు అయితే కంపల్సరీ పెట్టుకొని వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళాక మాకు లుంబిని పార్క్లో పబ్లిక్ అసలు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా చిక్కి అంటే చిన్న పాప, దానికి ఏం తెలియదు కాబట్టి అది కాదు, మాస్క్ తీసేసింది. మేము కూడా ఏది గుట్టుకోనియకుండా మేము పక్కన నుండి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాము. మరి ఇంట్లోనే 2 ఇయర్స్ నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం కదా, పిల్లలకు కూడా చాలా ఇదైపోయినండే, అందుకే వచ్చాము. అసలు మేము రెగ్యులర్గా అసలు ఎక్కడికి వెళ్ళాము, ఇంట్లోనే ఉంటాము. కాకపోతే కిందికి కూడా వెళ్ళలేదు. అసలు పబ్లిక్ అసలు ఎవ్వరు లేరు. అసలు చాలా ఫ్రీగా ఉంది. చాలా సేఫ్టీగా వెళ్ళామండి మేము. మా పాప పుట్టినాక ఫస్ట్ టైం అండి ఇలా బయటికి రావడం. మేము చికెన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు ఇంతవరకు. చిన్న మాకు మామూలుగా ఉండే జాతర లాంటివి, అదే మేడారం జాతర ఒకటి, వేములవాడ మొక్కులకి వెళ్ళాం తప్ప ఎక్కడికి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం తీసుకొచ్చాం దాన్ని లుంబిని పార్క్కి. అది కూడా మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, అంటే మా అక్క వాళ్ళతో వచ్చాము. మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు, ఇంకా అక్క వాళ్ళ పిల్లలు. చాలా ఫుల్ ఎంజాయ్, అసలు హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం అందరం ఫ్యామిలీతో ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళం కాకుండా ఇద్దరు పిల్లలు, ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఇంకా చాలామంది వెళ్తే, మన ఫ్యామిలీ అంతా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు మేము చేసేది కూడా అదే ఎంజాయ్. ఇంకా 3 ఫ్యామిలీస్ రాలేదు, ఇంకా అవి కూడా వస్తే ఎంత బాగుంటుంది అసలు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, వాటర్ పక్క నుంచి నడుస్తున్నాం కదా మేము. అందులో చిన్న పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు ఎవరో ఉన్నారు. ఆ పిల్లలు మాత్రం ఆ వాటర్లో ఎట్లా అంటే మాకేమో భయం వేస్తుంది. వాళ్ళేమో వాటర్ దగ్గరకు వచ్చి మరి వాటర్ కింద నిలబడుతున్నారు. నేను అందుకే అలా అన్నాను, నాకే అమ్మో అనిపించింది. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త, అలా పడతావు. వచ్చింది. చిక్కి చాలామంది ఎలా అంటే మనం పార్క్ వెళ్ళగానే మనకు ఫస్ట్గా ఒకటి ఉయ్యాల ఒకటి. మేమైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఉయ్యాలతోని. మేము కూడా ఫస్ట్, నేను ఇప్పుడు పిల్లలు పుట్టాక లావ్ అయిపోయాను కదా, ఇంకా ఉయ్యాల కూర్చోవద్దని ఫస్ట్ నేను చూసాను. తర్వాత మా అక్క కూతురు అంది, పిన్ని కూర్చోవచ్చు పిన్ని, ఇది వెయిట్ ఎంతైనా మోస్తుంది పిన్ని అని చెప్పంటే, ఇక నేను కూడా ఉయ్యాల ఊగాను. చాలా రోజులకి ఉయ్యాల కూడా ఊగాను. అసలు చిన్నప్పటి అన్నీ గుర్తొస్తాయండి. ఇలాంటివన్నీ పడుతుంటే
చిన్నప్పుడు మమ్మీ వాళ్ళతో వెళ్ళినాయి. మాకు వరంగల్లో మ్యూజికల్ గార్డెన్ ఉంటుంది, దాంట్లో ఉయ్యాలలు మాత్రం అసలు మేము నెలకు ఒకసారి పోతుండే. అప్పుడు చిన్నప్పుడు మాకు అప్పుడు ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా కూడా మేము ఫస్ట్ వెళ్ళేది మ్యూజికల్ గార్డెన్. మాకు పక్కన ప్లాంటేరియం కూడా ఉంటుండే. అది బాగా మాకు మెమొరబుల్ అన్నట్టు, ఎందుకంటే చిన్నప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడ. అయితే మాకు ఫస్ట్ అలాగే మాకు ఫస్ట్ మ్యూజికల్ గార్డెన్ గుర్తొచ్చింది. లుమ్ని లుమ్ని పక్క పక్కకు ఉన్నాయి కదా, అందుకే అర్థం కాలేదు. 10 years వచ్చా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తున్నా, ఎవ్వరు లేరు, చాలా పబ్లిక్ లేరు. అందరినీ కవర్ చేసి అగో అది ఎక్కడికో పోతుంది, దిక్కులు చూస్తే అయిపోతుంది. పిన్ పెద్దమ్మ టూప్రా. ఇగో ఇక్కడ ఉన్నది మా తమ్ముళ్ళు ఇద్దరు. వాడు పక్కన మా పెద్దమ్మ కొడుకు, వీడేమో మా తమ్ముడు. ఇద్దరు తమ్ముళ్ళు ఇక్కడ కూడా ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు. ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడుతున్నారు. మేము మాత్రం మంచిగా ఉయ్యాలవుతున్నాం. మా అక్క, మా పెద్దక్క, పెద్ద మాల కూతురు పెద్దక్క బలవుతుంది కదా. బెలూన్ చూడు, అదా నిన్న కొనుక్కున్నా. చూడు చూడు చికి, నేను ఇక్కడ భయపడుతున్నాను అన్నమాట, ఎందుకంటే నా హెవీ పర్సనాలిటీకి ఇది ఉంటుందా ఉండదు అన్నట్టు నేను కొంచెం సందేహంతో స్లోగా ఊగుతున్నాను. కొంచెం భయం వేసింది, చాలా రోజులకి ఎక్కినా కదా. మేము ఇంకా బోట్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయామండి. బోట్ ఎక్కుతున్నాము. నేను వచ్చి 10 years అవుతుందండి ఇక్కడికి వచ్చి. బోట్ అప్పుడు ఎక్కాము, మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాము. అప్పటికిప్పుడు కొంచెం చేంజ్ అయింది అంతే, సేమ్ అలానే ఉంది. ఇంకోటి పక్కన ఉన్న ఒక షిప్ ఉంది కదా, అదే మామూలుగా అదేమో పార్టీలకి అవి వాటికి అన్నట్టు. కింద క్యాంటీన్ లాగా, అంటే కింద బాగుంది, పైన కూడా బాగుంది. చికెన్ పట్టుకోండమ్మా. అక్కడ జరిగినట్టుంది. తర్వాత ఇంకా అసలు ఎందుకో ఏమో నాకు వాటర్ అంటే భయము. అలాంటిది ఇంకా మా అక్క వాళ్ళని చూడంగానే అసలు ఆ భయం కూడా పోయింది నాకు. అంటే నాకు హ్యాపీలా అసలు ఏది ఇంకా ఎంజాయ్మెంట్లో నాకు భయం అనేది కూడా దగ్గర రాలేదండి. అసలు చిక్కి కొంచెం సతాయించింది, ఎందుకంటే అది ఊకే వాటర్ని చూసేసరికి స్విమ్ చేద్దామనేసి అంటుండే. కొంచెం నాకు భయం వేసిండే. నేను అంటే దాన్నే చూసుకుంటూ కూర్చున్నాను. చిన్నపిల్లలుగా వాళ్ళకి ఏం తెలియదు కదా, కొంచెం అక్కడ టెన్షన్ అయింది. ఇక మిగతా అంతా మాత్రం అంత బాగా ఆడుకున్నట్టు. వీడు మా తమ్ముడు పక్కన కూర్చున్నాడు.
మేము బుద్ధుడి విగ్రహానికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ ఒక్కోసేపు టైం స్పెండ్ చేశాక మళ్ళీ పార్క్లోకి వెళ్ళిపోతాము. బిడ్డను దానికి ఒక చెప్పినావు అది ఇక్కడ మాత్రం మా చిక్కి అస్సలు ఆగట్లేదండి. అటు ఇటు ఉరుకుతూనే ఉంది. దాని చుట్టూ మేమందరం ఉరుకుతూనే ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కదా, అందుకే ఆ పిల్ల వెంబడే మేము ఉన్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతమంది ఉందంతా ఫోటో దించుకొని కాదండి, మా చిక్కి కోసం అందరూ పరుగులెత్తుతున్నారు అన్నట్టు. అటు ఇటు చూడండి ఎలా సతాయిస్తుందో ఆ పిల్ల మమ్మల్ని. ఒక్క దగ్గర ఉండలేదు. ఇక్కడ మాత్రం చాలా సతాయించింది. ఆ రోజు మాత్రం వాతావరణం చాలా బాగుందండి. వర్షం లేదు కానీ మబ్బులు ఉన్నాయి. అసలు బుద్ధుడి పైన చూడండి ఎంత బాగుందో. నేను వీడియోస్ కూడా పెట్టాను చూడండి. మబ్బులు చాలా బాగున్నాయి, ఫుల్ గాలి, అసలు చాలా బాగుంది వెదర్ మాత్రం.
మా పాప మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయిందండి. చూడండి ఇలా డ్యాన్స్ చేస్తుందో. అసలు అది ఎన్ని కథలు పడుతుంది అనుకుంటున్నారు అక్కడ. అసలు అది ఇంటికి వెళ్దామంటే అస్సలు వద్దంటుంది. అక్కడే ఉందాం ఒకటే ఏడుపు. ఇంకా కాసేపు ఆడే ఉందాము. అందుకే ఫుల్ ఎంజాయ్ చేసిందండి మా పాప మాత్రం. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఇప్పుడు అందరికీ. అంటే మా ఫ్యామిలీ సింగిల్గా దిగుతున్నాము, గ్రూప్గా దిగుతాము. ఇక్కడ చూడండి మా చిక్కి పాప్కార్న్ తింటుంది. అందరు తీసుకొని తిన్నా కూడా అది మాత్రం అసలు ఏమనలేదు. కొంతమంది పిల్లలు అసలు ఇవ్వరు కదా, కానీ మా చిక్కి మాత్రం అందరికీ ఇస్తుంది. అదే మా లక్కీ అయితే అసలు మొత్తం వాడే తిన్నాడు, సగం వాడే తిన్నాడు. ఏ వాటర్లో ఆడదు, షాక్ వస్తుంది చిక్కి. ఏ చిక్కి దిగొద్దు మా.
లక్కీ. ఈ చెట్టు పాత చెట్టు కదా చాలా. ఇదేం చెట్టు తప్పితో అది ఆపలే రబ్బర్ చెట్టు ఇది రాసింది. ఆ 40 ఇచ్చే 400 ఇస్తాడు. చిక్కు చిక్కు అమ్ములు పోతావా? అంకుల్ పంపిస్తాడు. అమ్ములు లేక అక్క సత్య లేక చర్రా కంపల్సరీ ఎక్కేదానికి కావచ్చు. అంతే పెట్టలేదు. అన్నా అన్నా ఏమైనా తిద్దుదావా బయటికి అంటది. లక్కీ ఇచ్చిడా భయం వస్తలేదు, బాధ వస్తలేదు, ఆనందం వస్తలేదు.
కది వాళ్ళకి ఎందుకు పోయిందో తెలియదు దానికి. లైక్ లేదా చికి అన్నా పైసలు ఇవ్వలేరు ఇప్పుడు లోపడెక్కిన వాళ్ళు టెన్షన్ పడకు. లోపడెక్కిన ఎట్టున్నది భయపెట్టద్దా? ఏం కాదు ఏం కాదు. ఏం కాదు. ఏం పడుతుంది భయపడతాడు. ఇక పట్టుకో ఇక అయిపోయిందిరా. పండు పండు లాస్ట్లో బిల్లమ్మగిరి కూడా వెళ్ళామండి. అక్కడ మనకి లోపల ఫోన్ అలో లేదు కాబట్టి నేను బయట మాత్రం వీడియో తీశాను. ఇంకోటి మేము లోపలికి కూడా వెళ్ళలేదు కాబట్టి మా అక్క వాళ్ళే వెళ్ళేసి వచ్చారు. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గంట సింబల్ మాత్రం నొక్కండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చిక్కి ఇదా చిక్కి చిక్కి ఫోజ్ ఫోజ్గా చిక్కిగా చూడు. ఓపెన్ చేసి చిక్కి అది అది చెప్పు. అది చూడు ఓపెన్ అవుతుంది. చేయకని చెప్పు. చిక్కి ఫోజ్ కట్టు. చిక్కి ఇక్కడ ఇగో నేను అది గుంజు కూడా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చేస్తుంది. అమ్మో అది చూసినావారా? అది ఎదురు అన్ని అన్ని ఏ చూడు లూజ్ ఉన్నది. అది చిక్కి చిక్కి మళ్ళా చిక్కి మళ్ళా చిక్కి మళ్ళా
హాయ్